హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె పిల్ల వ్లాగ్స్. అందరు మంచిగా ఉండరా? నేనైతే సూపర్ ఉన్నా. సో ఫ్రెండ్స్, అంటే ఛానల్ స్టార్ట్ చేసి నేను 18th ఆగస్ట్కి ఛానల్ స్టార్ట్ చేసిన. ఆ, ఒక 1 వీక్ అట్లా భయం వేసింది. ఎందుకో ఛానల్ స్టార్ట్ చేసిన, ఏదైనా వీడియోస్ పెట్టాలంటే ఏదో రకంగా ఉందని ఒక 1 వీక్ ఆలోచించి ఆలోచించి సడన్ గా ఒక రోజు మా పాపని అంటే స్కూల్ నుంచి తీసుకొచ్చి ఏదో అట్లా ఒక వీడియో పెట్టినా. కొంచెం వ్యూస్ పోయినాయి. ఎందుకో వీడియోస్ పెట్టంగానే అన్ని వ్యూస్ పోతే అమ్మా అనుకున్నా. ఎవరబ్బా మన మొహం చూస్తారు, అసలు ఒక 0 వ్యూ అన్న వస్తుందో రాదో అనుకున్నా. అన్ని ఒక 500 వ్యూస్ వచ్చేసరికి కొంచెం మంచిగా అనిపించి వీడియో స్టార్ట్ చేసిన. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన అంటే నేను మైక్ కొనుక్కోలేదు వీడియో చేస్తా అని. సో రీసెంట్ గానే మైక్ కూడా కొన్నా. నాకైతే మస్తు మంచిగా అనిపించింది మైక్ కొనగానే. సో ఇప్పటి నుంచి షార్ట్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. ఇన్ని రోజులు ఏంటంటే మైక్ లేదు కాబట్టి కొన్ని ఫనీ వీడియోస్ కూడా చేసిన. సో ఆల్టర్నేట్ గా ఫనీ వీడియోస్ చేసుకుంటేనే ఈ వీడియోస్ కూడా చేస్తా అని మైక్ కొనుక్కున్నా. మైక్ ఒకటి కొనుక్కున్నా, ప్లస్ ట్రైపాడ్ కూడా. ఇది ఫస్ట్ ట్రైపాడ్. ఇది వచ్చేసి 6 months బ్యాక్ కొన్నా. 6 months అట్లనే పెట్టేసిన. ఇంకా కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండే, సడన్ గా కొన్ని కొన్ని అనుకొని అన్ని అయినాయి మా ఇంట్లో, అందుకని అట్లనే పెట్టేసిన. ఇంకా వీడియోస్ తెచ్చుకుందామని స్టార్ట్ చేసిన, మా వాళ్ళు ఖరాబ్ చేసి. సో చెప్పినా కదా ఫ్రెండ్స్, అంటే మైక్ కొనుక్కున్నా, ఇప్పటి నుంచి షార్ట్ వీడియోస్ చేస్తాను. ఒక 2-3 days నుంచి కూడా ఇర్రెగ్యులర్ ఉండే, కొంచెం హెల్త్ బాగాలేదు. అందులో నిన్న కూడా సద్దుల బతుకమ్మ ఉండే, అందరు సద్దుల బతుకమ్మ చేసేట్లో బిజీ ఉన్నారు. మేము మాత్రం ఎట్లా మాకు పండగ లేదు, ఇంకా ఎందుకు ఇక్కడ ఉండడం, అందరినీ చూసుకుంటా మనసు ఖరాబ్ చేసుకున్నాడు అని నిన్న మా హస్బెండ్ రిలీజ్ కూడా ఉండే కాజీపేట నుంచి. సో అందుకే నిన్న కాజీపేట పోయినాం అనమాట. ఫస్ట్ అండ్ లాస్ట్ డే ఇంకా నిన్న కాజీపేట. క్వార్టర్స్ కూడా వెకేట్ చేసేసి వచ్చేసినాము కాజీపేట నుంచి. అట్లట్లా అయింది. ఎందుకో చలి కూడా స్టార్ట్ అయింది కదా, ఒకటే నెత్తి నొప్పి పొద్దుగలటి నుంచి, అస్సలు చేత కాలేదు ఫ్రెండ్స్. అంటే యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఏంటంటే ఖచ్చితంగా కొన్ని థింగ్స్ అయితే కొనుక్కోండి. నాలేక అసలు చెయ్యకుండ్రి. ఫస్ట్ మైక్ కొనుక్కోండి, తర్వాత ట్రైపాడ్ కూడా కొనుక్కోండి. ఇవి లేని మాత్రం అసలు స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే స్టార్ట్ చేస్తే మీకు ఒక్కసారి వ్యూస్ వచ్చి స్టార్ట్ అయినాయి అనుకోండి, ఆగవు. ఎందుకంటే మిమ్మల్ని యూట్యూబ్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటది. సో మస్ట్ అండ్ షుడ్ గా ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు ఒక మైక్ ట్రైపాడ్ తో అయితే ఖచ్చితంగా కంటిన్యూ కండ్రి. ఇది ఒకటి మాత్రం నా సజెషన్, నా ఎక్స్పీరియన్స్. నేను అంటే వీడియో స్టార్ట్ చేసిన ఒక 1 month తర్వాత మైక్ తీసుకున్నా. నిన్న మొన్ననే వచ్చింది. ఈ మైక్ గురించి కూడా ఒక కథ చెప్పాలి. నేను యాక్చువల్ గా మైక్ కోసము ఒకటి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా. 2 మైక్స్ వచ్చినాయి. కానీ ఏందో నాకు అసలు ఫీచర్స్ ఏ అర్థం కాలేదు. ప్లస్ దాంట్లో ఉన్న ఫీచర్స్ ఎందుకంటే సగం సగం కోడ్ దిమాగ్ కదా, సో సీరియస్ గా అర్థం కాలేదు. అందుకే ఏం చేసిన అంటే మళ్ళీ అది రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ ఇట్లా మా పొట్టిది అంటే మా మరదలు అనమాట, చాలా మంచిది. అండ్ నిజంగా నన్ను ఒక సిస్టర్ లెక్క ఎంకరేజ్ చేస్తుంది, సొంత సిస్టర్ లెక్క. అదేం అంటే చాలా రోజుల నుంచి అంటుంది, అక్క నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంటే మైక్ తీసుకుందాం అక్క, తీసుకుందాం వాళ్ళ దగ్గర అని. నేనేమనుకున్నా అంటే, ఎందుకంటే అసలే సంపులు ఉన్నాము, ఎవరికో పైసలు పంపించి మైక్ పంపరా, ఎందుకు రిస్క్ ఎందుకు అనుకున్నా. కానీ ఎట్ లాస్ట్ ధైర్యం చేసి తెప్పించుకున్న మైక్, పంపించింది కూడా. ఈ మైక్ గురించి ఫస్ట్ థ్యాంక్స్ వచ్చేసి మా పొట్టిదానికి మోనికాకి, అండ్ సెకండ్ థ్యాంక్స్ వచ్చేసి రాహుల్ కి. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, మైక్ పంపించినందుకు. నేను ఎవరో తెలియకున్నా కూడా మైక్ పంపించినావు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెల రోజుల నుంచి మంచిగానే, అంటే ఇంతకుముందే చెప్పిన 0 views కూడా వస్తాయో రావో, అసలు ఒకరిద్దరన్నా చూస్తారో లేరో అనుకున్నా. బట్ ఫిర్బి మనం పెట్టే వీడియోస్ కి, షార్ట్ వీడియోస్ కి అయితే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి, రాకుండా పోవు. షార్ట్ వీడియోస్ తో పాటు లాంగ్ వీడియోస్ లో కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టినాం అనుకోండి, వ్యూస్ వస్తాయి, ప్లస్ వాచ్ అవర్స్ పెరుగుతాయి, అన్నీ అవుతాయి. ఏదో 1 month ఎక్స్పీరియన్స్ లా పెద్ద తెలిసిన పొడింగ్ లాగా చెప్తున్నా, కానీ నాకు 1 month లా అర్థమైంది మాత్రం ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ అంటే మీరు లైవ్ అంటే చాలా మందికి భయము. ఎక్కువ మంది లైవ్‌లకు రారు. కానీ అందరూ మన అన్ని ఏండ్లు ఒక లెక్క ఎట్లుండవో అందరూ గూడా లైవ్‌లో వచ్చేటోళ్ళు అట్లుండరు. ఎవరో ఒక మన 10 మంది లైవ్‌లో వస్తే ఇద్దరు అట్లా ఇట్లా కామెంట్ చేసేటోళ్ళొస్తారు. మనం ఏందంటే ఛానెల్ పరంగా ముందుకెళ్ళాలంటే లైవ్ చేసుకుంటే గూడా బెస్ట్ థింగ్స్ వస్తాయి మనకు. బెస్ట్ సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు. అండ్ వాచ్ అవర్స్ కూడా జల్దీ పెరుగుతాయి. చిన్ని ఎక్స్‌పీరియన్స్ మీతోని పంచుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇయ్యండి. అండ్ ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. టాటా. బాయ్ బాయ్.